హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ మధ్య మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్నా. అలాగే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్తున్నానండి. అలాగే ఈరోజు వచ్చేసి శుక్రవారం కదండి, పిల్లలకి ఏదో సింపుల్గా అందరికీ నచ్చేట్టుగా సింపుల్గా అయితే డిజైన్ జడలు వేస్తున్నానండి. మీకన్నా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సెలవులు ఇచ్చారు కదండి, పిల్లలందరికీ చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లో కష్టం అంటే కొంతమంది అల్లరి చేస్తుంటారని అదని ఇదని అంటుంటారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు సమ్మర్ అదే ఎండల కాలం కాబట్టి ఇంకా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. మన మహాలక్ష్ములకి అయితే ఇలా చిన్న చిన్న సింపుల్ జడలు వేస్తే చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు బాగుంటుంది. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా అనేది ఒక చిన్న లైక్ అయితే మర్చిపోకుండా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంతైనా కూడా ఎంతమంది మగబిడ్డలు ఉన్నా కూడా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నట్టు ఉండదు. చూడండి, ఆడపిల్లలు అనేది మన ఇంటి మహాలక్ష్ములు. ఎంత వాళ్ళను రెడీ చేసుకుంటే అంత బాగుంటుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుంటుందండి. మా పిల్లలందరినీ రెడీ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి అందరికీ స్నానాలు అయితే చేపించేసాను. ఇంకా పూజ అయితే చేయలేదన్నమాట. కొట్టకూడదు, ఇచ్చేయి, మా అబ్బికి ఇచ్చేయి. ఒక్క నిమిషం ఆట పెట్టు. మీ ఇద్దరు ఎక్కిరించుకుంటా అన్నట్టు ఇద్దరికి వాంచుతలే. జడది ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. చూసారా, ఇలా 3 స్టెప్పులు అల్లేసి దాన్ని మొత్తం ఇలా కంప్లీట్ చేసేసి ఇక్కడ కొన్ని తీసుకుంటే మనకి ఇక్కడ చిన్న రబ్బర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ నుంచి చూసారా, ఇలా వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మేమైతే మా రెండో పాప అండి. రెండో పాపకి జడ వేయాలంటే నాకు బాగా వస్తుంది. ఎందుకంటే ఆమె చెప్తుంది చూడండి, చిన్న కుదుగానా. సరే మీకు నీకు జడ పెద్దది కదా, వేయాలి కదా. నాకు ఎంత కష్టం అనుకున్నావు నీ పెద్ద జడ వేసేది. అట్టే వేస్తా, పైకి ఎత్తే తల అట్టే వేస్తా. అల్లేసి
మా అమ్మాయి పాటలు చూసారా ఎంత ముద్దుగా పాడుతుందో. పొట్టి పిల్ల అంట, పొట్టి పిల్ల. ఇదే పెద్ద పొట్టి పిల్ల. ఏంది బొట్టి పిల్లలా? నీకు డిజైన్ చేయడం వేస్తాను, వద్దా? కావాలి, పెడతా. దోశ పెడతా, అన్నం వద్దులే, దోశ పెడతా. ఓ కారం కూడానా? చిన్నగా దూకుతానమ్మా, చెవులు కాడనా? సారీ నన్ను. ఒరే పోతాయి నా బకెట్లు. తెచ్చాడు కదా రాత్రి, ఐస్ క్రీమ్ తిన్నావు కదా. ఎక్కువ పిల్లలు ఉంటే మళ్ళీ పిల్లలకి చిన్న ఒక అపరిచితుడు చూడండి ఎలా ఉన్నాడో. రే చరణు, అపరిచితుడు అండి మా ఇంట్లో. ఇడు చిన్న అపరిచితుడు అన్నమాట. చిన్న మధ్యడ కంప్లీట్ చేద్దామని చెప్పాక ఆ మధ్యడ వేసాలకి ఇంకా ఏడుస్తూ పక్కకి వెళ్ళిపోయిందండి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మా పెద్ద బాబాకి అయితే జడ వేసానండి. ఇలా వచ్చింది మొత్తం. అయితే నాకు వచ్చిన సాటికి, నేర్చుకున్న సాటికి అయితే ఇలాగ వేశాను. జడ ఎలా వచ్చింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి. మీకు ఏమైనా కొత్తగా జడ తెలిసింటే నాతో షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.